మిమ్మల్ని ఇన్ని మీ మీద ఇన్ని ఎలిగేషన్ చేసి సరే కైండ్ ఆఫ్ మీరు ఒక పబ్లిక్లో ఉన్నారు, లేకపోతే ప్రైవేట్ లైఫ్ చేస్తున్నా, మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ చూస్తారు వీడియోస్, ఇన్ని ఎలిగేషన్స్ మీ మీద యూట్యూబ్లో వస్తున్నాయి, ప్లస్ కొన్ని కాల్ రికార్డింగ్స్లో మిమ్మల్ని పచ్చిబూతులు తిడుతుంది, ప్లస్ సొసైటీలో సమ్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది. అవును, ఎంతో కొంత. ఇంత జరిగినప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామన్నప్పుడు టు బీ ఫ్రాంక్ ఇట్లా మీడియా ముందుకు రావడం కంటే పోలీస్ స్టేషన్ పోయి నా మీద ఇట్లా ట్రాప్ జరిగింది, తెలియాల్సిన జనాలు తెలిసిపోయింది కదా, అవును ఇలా ట్రాప్ జరిగింది, ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా కేసు సాల్వ్ అయిపోతుంది కానీ నా పాయింట్. మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇప్పించేయచ్చు, మీరు ఇచ్చిన ఫ్లాట్ మీకు ఇచ్చేయచ్చు, ఇంకా మీరు ఏవేవైతే కోరుకుంటున్నారో మీ దగ్గర కంప్లీట్ న్యాయం ఉన్నప్పుడు కంప్లీట్ న్యాయం చేయించే బాధ్యత పోలీసులది ఉంటుంది కదా, కోర్ట్స్ ఉంటుంది కదా, ఎందుకు ఇట్లా ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకోవడం అనేది నా పాయింట్. ఇప్పుడు ఒకటన్నా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినామనుకో నాకు అమ్మాయికి మధ్యలో సెటిల్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకేనా, పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం కావాలో మనకి ఇప్పిస్తారు అంటున్నావు కదా, అది నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెట్టడం ఇష్టం లేదు. ఒకటి ఎందుకు ఇష్టం లేదంటే ఈ అమ్మాయిది ప్రపంచానికి తెలవాలి మొత్తం. మీడియా కోసం తెలుస్తుంది కదా, పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏం తెలుస్తుంది? పోలీస్ స్టేషన్ పెట్టినా తెలుస్తుంది కదా. లాస్ట్ కూడా పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి పట్టుకుని గోల్డ్ రికవర్ చేసిన తర్వాత రికవర్ చేసాము, గోల్డ్ దొరికింది మాకు, మిగతా ఎక్కడ ఉందో తెలీదు, ఆ పనుల్లో ఉన్నామని చెప్పారు. పోలీసులు కూడా చెప్పారు. ఏ కేసు అయినా కూడా పోలీసులు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పెడతారు. నేను ఏమంటున్నానంటే పోలీసులతో అంటే పోతా వాళ్ళ అప్రోచ్ అయినా అవుతున్నాం కూడా, ప్రాసెస్ స్టార్ట్ చేసినాం మేము కూడా, వాళ్ళు కూడా మనకు అనుకూలంగానే చెప్తున్నారు. ఇంకొకటి పోలీస్ స్టేషన్కి పోయేదానికంటే మీడియాకి వస్తే నాకు ఎక్కువ ఉంటుందని వచ్చిన నేను దాని గురించి తెలియాలని మీడియాకి వచ్చిన నేను. ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ మీరు చూసుకోండి, కామెంట్లు ఏమిస్తా చూసుకోండి మీరు ఒకసారి. ఎవరికి పబ్లిక్ పాజిటివ్ ఉన్నారు. బిగ్ టీవీలో కూడా నాకు పోలింగ్ పెట్టిండ్రు, నాకే 89% వచ్చింది. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రజలు, మీడియా. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీడియా ప్రజలు సపోర్ట్ చేసిన ఎవరు సపోర్ట్ చేసినా ఒక సొల్యూషన్ రావాలి అంటే ఇది రైట్ వే కాదు, అదే రైట్ వే. వెళ్తా పిఎస్ కూడా వెళ్తా, కంప్లైంట్ చేస్తున్నామో చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే నేను పోయి చిన్న ఇస్తే ఏదో చిన్నగా 420 చీటింగ్ కేసు పెడితే స్టేషన్ బిల్ వస్తుంది అమ్మాయికి, నాకు అది ఇష్టం లేదు, పెద్దగానే చేస్తాం అది. సో ఎట్లా అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి యాజ్ ఆఫ్ నో? మీరు చెప్దాం అనుకున్న పాయింట్స్ ఏంటి? ప్రూఫ్స్ ఏమున్నాయి మీ దగ్గర? నా దగ్గర మేము తిరిగినాయి ఉన్నాయి, హోటల్స్, మేము హ్యాపీగా గడిపిన క్షణాలు, మేము హ్యాపీగా మెసేజ్ చేసుకున్న అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒకసారి మీ మెసేజ్లు ఏమేమి చేస్తున్నావు చూపిస్తాను. నేను ఫస్ట్ పరిచయం అయినప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఆల్రెడీ వేరే మీడియాలో అవన్నీ మెసేజ్లు, మేము దిగిన ఫోటోలు, నేను ఇచ్చిన గోల్డ్, నేను ఇచ్చిన అన్నీ ఉన్నాయి దీనిలో ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇక్కడ పేరు ఉంటుంది, అపోలోని పెట్టుకుని చెప్పినా కదా, నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటా అమ్మాయిది నేను. అంటే మేము పరిచయం కాక ముందు సోమశెట్టి మాత్రమే ఉంది. నేను పరిచయం అయినాక ఈ డీపీ చూసుకోండి, ఆమె ఇన్స్టాగ్రామ్ డీపీ కూడా చూసుకోండి మీరు. ఇప్పుడు నేను పెడుతున్నా కదా అబ్బా, ఇవన్నీ ప్రూఫ్లు ఇస్తున్నా కదా, ఇప్పుడు ఆమెను కూడా ఇవ్వమను, ప్రూఫ్లు ఇవ్వమను, ఈ మెసేజ్ నాకు కదా చెప్పమను. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇది ఫేకో నిజమో కావాలంటే వాట్సాప్ చాట్ పోలీసులు తీయగలరు కదా, తీస్తారు, ఈజీ తీస్తారు. ఇవ్వమని మరి నేను వద్దట్లేను కదా, ఎన్ని డబ్బులు అడిగింది, ఏమున్నది, ఢిల్లీ పోయినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ ఇస్తే తెలుస్తుంది కదా. ఏడో మీడియాలో కూర్చొని చదవండి ఒకసారి. చదువుతా. సార్ నాకు అర్జెంట్గా 80K కావాలి, 80K 80,000 కావాలి. టుమారో మా డాడీ చనిపోయి వాళ్ళ డాడీ చనిపోయి 1 year అవుతుంది, దానికి ఫంక్షన్ చేయాలని చెప్పి కావాలన్నది. నేనేం చేసిన, సార్ ఈవినింగ్లో పంపిస్తాను. ఎప్పుడు 124కి పెట్టిన మెసేజ్, థ్యాంక్ యూ అన్నది, మర్చిపోకండి ఇది నా డ్రీమ్ అని పెట్టింది అమ్మాయి. ఇక్కడ పక్క అమ్ములు, అప్పటికే అమ్ములు అంటుంటే ఇప్పుడు వాళ్ళ అమ్ములు అంటే ఏమంటారు తెలుసా, నేను ఏమైనా నాన్న అని పోయిందంట, అంటే ఒక నాన్నలాగా ఆదరిస్తా అని పోయిందంట ఇప్పుడు అనేది. వాళ్ళు చాలా ఉన్నాయన్న మెసేజ్లు, చదువుకోమని వద్దంటలేను. ఇది ఫస్ట్ డే మెసేజ్ చేసిన అమ్మాయికి, ఫస్ట్ డే ఫిబ్రవరిలో అనుకుంటే. ఎప్పుడు అది, హాయ్ మేడం ఐ డోంట్ రికగ్నైజ్, వెంటనే 24 మీరు పెడితే 25 మెసేజ్, 26 మీ వాయిస్ మెసేజ్. ఏమని బెటర్ వాయిస్ నోట్ నేను పెట్టినా, ఏమని అంటే మామూలుగా నేను మేడం ఇట్లా హైదరాబాద్ ఉన్నాం కదా మనము, ఓకే ఎలా ఉన్నారు, నేను మీకు ఇంకా గుర్తున్నాను, తెలుసు మేడం, యూట్యూబ్లో చూశాను, నా మీద దొంగ అనే కేసు పెట్టారు సార్, మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను మేడం, మీరు ప్యూర్ గోల్డ్. ఇక్కడైతే మీకే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఉంది అంటున్నా కదా నేను. థ్యాంక్ యూ సార్, మీరైనా నన్ను నమ్మారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని పోయినా కదన్నా, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు కదా, మరి ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేసింది అంటున్న క్వశ్చన్. నేను నాన్నలు అని పిలుస్తారు, ఓకే, ఆమె పెట్టుకున్న పేరే నాయన. ఓకే, నాన్నలు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరిని కొడుతున్నారు? కొడతారా? మామూలుగా గొడవలు ఉంటాయి కదా నాకున్న వ్యాపారంలో, అట్లా. నా నెక్లెస్ రెడీ అయిందా, రాధా గారు ఎలా ఉన్నారు, విలేజ్లో ఉన్న అమ్ములు బంగారం,
పెట్టినా మరి ఇంటెన్షన్ ఉంది అంటే కాశీ పోయిన తర్వాత ఇదంతా మెసేజ్లు. నువ్వు వచ్చేలోపు రెడీ అవుతుంది. ఓకే ఓకే ఫార్మల్ మెసేజ్. బలరామ్ ఉన్నాడు, నైట్ కాల్ చేస్తాను అన్నలు. ఓకే మేడం. బలరామ్ వాళ్ళ హస్బెండ్కి ఇవేం తెలియదు, అన్నీ తెలుసు. ఈ కాశీ కూడా వాళ్ళ ఫ్యామిలీ తెలియదంట కదా. మీరు కొత్త మాటలన్నా నేను ఏమంటాను అంతా అదంతా అబద్ధం. ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాం మీకు, అది ప్లే చేయండి. ఇప్పుడు అతను ఎవరు ఏదో వచ్చింది కదా, చాలా దాని తర్వాత మాట్లాడదాం. కాశీకి పోయిన ఇద్దరమే. ఇది మేమున్న తాజ్ హోటల్, తాజ్ గ్యాంగ్స్ అని 7th స్టార్ హోటల్ ఇది కాశీలో. డేటు టైము ఎవరెవరు మొత్తం ఉంటుంది దీంట్లో. మీకు ప్రూఫ్ ఇచ్చినా మీరు దాన్ని డిస్ప్లే చేయండి కంపల్సరీ. ఇగో మేము ఎప్పుడు పోయినాము, ఆ డేట్లో పోయినాము. రూమ్ నెంబర్ 508 సోమయ్య కిల్లంపల్లి. ఓకేనా, ఇక్కడ నా పేరు సేమ్ రూమ్ నెంబరు. మేము తినే హోటల్ బిల్లుతో సహా మొత్తం వచ్చింది. అది రాత్రి ఫోన్ చేసి కాశీకి అక్కడ పోలీసులు ఏదో మాట్లాడుకొని చెప్పి, ఇక చూడండి ఇక్కడ కూడా ఇది మెయిన్ థింగ్. అదే కిల్లంపల్లి సోమే 5వ తారీఖు వచ్చినాం. రెడ్డి కొండాపూర్ 5వ తారీఖు వచ్చినాం. రూమ్ నెంబరు ఇది, రెఫరెన్స్ నెంబర్ ఇది, కన్ఫర్మేషన్ కోడ్ అది, ఇది రూమ్ నెంబర్. మేము ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే ఏడున్నారు మన ఫ్యామిలీ. మేమిద్దరం రూమ్లో ఉంటే ఫ్యామిలీ మొత్తం వేరే రూమ్లో ఉన్నారా? హాయ్ సార్, జస్ట్ ఇప్పుడు లేచాను. లవ్ యూ, లవ్ సింబల్. కాశీలో లాస్ట్ డే మిస్ చేశాను కదా, కోపం అయిందా? ఐఎమ్ సారీ. అలా ఏం లేదు, సారీ, ఇట్స్ ఓకే. ఒకటి అడగాలి, అడుగు. నాకు అర్జెంటుగా 50K కావాలి. ఓకే అమ్ములు పంపిస్తా. 5 minutes. థ్యాంక్ యూ. ఎంతసేపు పడుతుంది? థ్యాంక్ యూ నాన్నలు. ఎప్పుడు అడిగినప్పుడు 5 minutes. అంతే డబ్బులు అతను ఉంటే కొట్టేసి ఉంటుంది. సో మిమ్మల్ని ట్రాప్ చేయడం చాలా ఈజీ అయితే. చాలా చేయొచ్చు. ఇంకా పడనుగా, ఇంకెందుకు పెడతా జీవితంలో మళ్ళా. ఇంకోటి సార్ మీకు విషయం చెప్పాలి. కాదు అసలు ఎట్లా డౌట్. ఒకసారి 2 సార్లు పంపించవచ్చు. ఇక్కడ ఒక 25,000 అడిగింది, పంపిస్తున్నాను. 25,000 ఏందన్నా? ఇంకా 5 లక్షలు, 3 లక్షలు, 8 లక్షలు చాలా ఉన్నాయి ఇంకా. ఇక్కడ సార్ ఒకటి మీకు ఆ వారణాసి ఫ్లైట్ టికెట్ చూపించిన, హోటల్ రూమ్ చూపించిన కదా, ఫ్లైట్ టికెట్ క్లియర్ చూడండి. ఇది సోమయ్య గారిది. ఇది వైజాగ్ టు వారణాసి 14F టికెట్ టైం అది. ఆమె నేను హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్, నేను హైదరాబాద్ ఎక్కాలి. మళ్ళీ నాది హైదరాబాద్ టు వారణాసి 19F ఈ నాది. నెక్స్ట్ ఫ్లైట్ కూడా మళ్ళీ 8వ తారీఖు వారణాసి టు హైదరాబాద్ 19E ఆమెది. వారణాసి టు 19F నాది. ఫ్యామిలీ ఎక్కడుంది ఈడ? అన్నీ కట్టుకథలు, తప్పించుకునే దానికి కట్టుకథలు. డబ్బులు మాత్రం వదిలేదు లేదు, డబ్బులు బంగారం వదిలేదు లేదు. ఎవరికి ఇచ్చిండ్రో నాకు ప్రూఫ్తో సహా కావాలి. నేను పెట్టేది ప్రతి ఒక్కటి నిజం. ఫోటోలను దస్పల్ల ఇది మేము పెళ్లి చేసుకున్న ఫోటో. మేమిద్దరం రూమ్లో పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం ఆ వీడియో కూడా మీకు పెడతా. మంగళసూత్రం ఇట్లా పట్టుకొని వచ్చేది ఉంటుంది, పసుపుతాడు. సో ఇష్టపూర్వకంగానే ఉన్నాం. మీరు డబ్బులు అడిగినప్పుడు 100% ఇష్టపూర్వకంగా ఉన్నాం. మీరు డబ్బులు అడగడం స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే అమ్మ నిలదీయడం స్టార్ట్ చేసినా ఆమె ఉల్టా అయింది. ఓకే, ఆమె కానీ అంబిక కానీ ఇద్దరు ఒకటయ్యి నన్ను ఈ రోజు ఈ స్థితికి తెచ్చిండ్రు. అయినా వదిలిపెట్టేది ఏం లేదు. లీగల్గా పోతా, మీడియా ముందుకు మళ్ళీ వస్తా. నేను మొన్న మీడియా ముందు చెప్పిన బ్రో, నేను ఇది ఒక ఇంటర్వ్యూ లాస్ట్ నేను హాస్పిటల్ బిల్స్, హాస్పిటల్కి పోయినాక ఢిల్లీ పోయినాక వాళ్ళు పెట్టిన మెసేజ్ నాకు ఆవిడ. రూమ్స్ అండ్ ట్యాక్సీ ఒక రోజుకి 29,000, అట్లా 2 days. ఫుడ్ 3,600, లంచ్ 2,300, డిన్నర్ 467, హాస్పిటల్ విజిట్ 100, అన్ని వేలల్లో ఉంటాయి అవన్నీ. 1,100, కన్సల్టేషన్ 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. ఎగ్జామినేషన్ 8,000, బ్లడ్ టెస్ట్ 17,550, స్కానర్స్ 5,000, ఇంజెక్షన్ 7,800, 1,250, IV 4,000, ఇంజెక్షన్ 3,200, రూమ్ ఛార్జెస్ 2,000, క్లీనింగ్ అంతా 1,000. మొత్తం 3 లక్షలు ఓన్లీ ఇల్లు వచ్చినందుకు. ఎన్ని డేస్కి? 3 days. 2 days అంతే. 2 days 3 lakhs. మేమిద్దరం కాశీలో ఉన్నప్పుడు ఫోటో అది. ఇప్పుడు కాశీ ఫ్యామిలీ. కాశీలో మీరెందుకు కనిపించాలి అసలు? ఎక్కడ కాశీ ఫోటోలు చూపించిన కొత్త ఉంది ఇది పెళ్ళిది. ఓకే, కాశీలో మీరెందుకు లేరు? ఫొటోస్లో ఉన్నాయి కదా. మీరు ఎక్కడున్నారు కాశీలో? దీనిలో లేదు, ఫోన్లు ఉన్నాయి కదా, మీకు ఇస్తా కదా అన్నీ. ఓకే, ఇది దస్పల్ల కదా, హైదరాబాద్, వైజాగ్లో. ఆ పక్కల వాళ్ళందరూ, వాళ్ళ హస్బెండ్ కూడా పక్కల, ఈ పక్కలో చేయి గుర్తుంది, ఈ చేయి వాళ్ళ తమ్ముడు అక్కడ కూర్చున్నది. ఓకే, మామూలుగా హోటల్లో ఉన్నాం కదా ఆ రోజు, చిన్న డ్రింక్ పార్టీ లాగా. నేను ఇందాక చెప్పినా కదా మీకు, హైదరాబాద్ టు అనంతపురం పోయిన వాళ్ళ హస్బెండ్ మేమని చెప్పిన టికెట్లు చూపించిన కదా, అంబిక అడ్వకేట్కి పోయినప్పుడు అది. ఓకే, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అది, డబ్బులు కట్టికి పోయినప్పుడు. లవ్ యూ నన్ను సడన్గా గుర్తొచ్చారు. తిన్నారా ఏమన్నా? ఇక్కడ మీ చిన్నపిల్లం ఉందని మర్చిపోకండి. మళ్ళీ చూడు,
ఫార్మల్ రిప్లై ఇవ్వండి. కే మిస్ యూ, గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ ఏదో చదివా అనుకుంటా, నిజంగానే ఉన్నాయి మెసేజ్లు. అది